కానీ అడిగింది అక్కడ ఉప ముఖ్యమంత్రి, అడిగింది ఈ కూటమి అధికారంలోకి రావటానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయిన పవన్ కళ్యాణ్, ఈ కూటమికి నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాయకుడు. దానికి పవన్ కళ్యాణ్ ఒక రీజనింగ్ కూడా ఇచ్చాడు, చాలా పర్ఫెక్ట్ రీజనింగ్ ఇచ్చాడు. ప్రజలు మాకు ఓట్లేస్తే మేము గెలిచాం కనుక మీరు బోర్డు ఏర్పడింది, మేము గెలిచాం కనుక బోర్డుకు ఒక చైర్మన్ పదవి వచ్చింది, మీకు ఆ పదవి వచ్చింది, మేము గెలిచాం కనుక పలానా అధికారి ఏఈఓగా అపాయింట్ అయ్యారు, మేమే గెలవకపోతే జరిగేదే కాదు, అందువల్ల మమ్మల్ని ప్రజలు గెలిపిస్తే మేము మిమ్మల్ని నియమించాం కనుక మీరు మేము కలిసి ప్రజలకు బాధ్యత వహించాలి అన్నాడు. సో మనకు డైరెక్ట్గా మనకు బాధ్యత ఉందా లేదా అనే సెకండరీ. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఎక్కడో లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు రైల్వే యాక్సిడెంట్ జరిగితే అని. లాల్ బహదూర్ శాస్త్రి రైలు నడిపాడా? ఆయన ఎందుకు రాజీనామా చేశాడు? ఇప్పుడు రాజీనామా ఆ కాలం లాల్ బహదూర్ శాస్త్రిజీ కాలం కాదు. ఇప్పుడు రాజీనామాలు చేసుకుంటే మనకు మంత్రులే ఉండరు, చైర్మన్లే ఉండరు. అందువల్ల ఇప్పుడు రాజీనామాలు చేయమని నేను అనడం లేదు, కానీ క్షమాపణ చెప్పడానికి అభ్యంతరం ఏంటి? తప్పు జరిగిందని కూడా ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ గందరగోళం ఏంటి అంటే, ఒకసారేమో తప్పు జరిగింది, బాధ్యులపైన చర్యలు తీసుకుంటామంటారు, మరొకసారేమో తప్పు మాది కాదు, గత ప్రభుత్వం తప్పంటారు. సో అనుకూల మీడియాలో వార్తా కథనాలు వస్తాయి, అప్పటి టోకన్ల పద్ధతి వల్లనే ఇది జరిగింది, అప్పటి వైకుంఠ ద్వార దర్శన పద్ధతి ఒక్కరోజు 2 రోజులు ఉన్నదాన్ని 10 రోజులు చేశారు, 10 రోజులు చేయడం వల్లనే జరిగింది అని ఒకసారి అంటారు. దాంట్లో లాజిక్ ఎవరికి కనిపించలేదు. ఎందుకు అంటే, మరి అప్పుడు టోకన్ల పద్ధతి వల్ల జరిగి ఉంటే మరి ఆ టోకన్ల పద్ధతి మీరు తీసేయాల్సి ఉండే, మీరెందుకు తీయలేదు అనే ప్రశ్న వచ్చింది. దానికి తోడు టోకన్ల పద్ధతి వైకుంఠ ద్వార దర్శనానికే ఉందా? ప్రతిరోజు టోకన్లు ఇస్తారు కదా, కింద టోకన్లు ఇవ్వరా ప్రతిరోజు? మరి అప్పుడెప్పుడు టోకన్లు ఇచ్చినప్పుడు కాలేదు కదా. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, 4 లక్షల మంది వచ్చినప్పుడే ఏమీ కాంది, ఇప్పుడు ఎందుకు జరిగింది అన్నారు. ఇప్పుడు అంతకన్నా తక్కువ క్రౌడే ఉన్నారు కదా, మరి తక్కువ క్రౌడే ఉన్నప్పుడు ఎందుకు జరిగింది? ఇలాంటి ప్రశ్నలన్నీ వచ్చే వరకు ఆన్సర్ లేకుండా పోయింది. దాని మొదలు ఆ గత ప్రభుత్వ టోకన్ల మీద వదిలేద్దామని అనుకున్నారు, వదిలేసే వరకు ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. మరి రోజు ఇచ్చే టోకన్లే కదా, వైకుంఠ ద్వార దర్శనానికి ఎక్కువ టోకన్లు ఇచ్చారు అంతే తేడా తప్ప రోజు టోకన్లు ఇస్తారు మీకు. కింద ఉచిత దర్శనానికి రోజు టోకన్లు ఇస్తారు, ఇదేం కొత్త కాదు. సో ఆన్లైన్లో టికెట్లు అమ్ముతారు, ఉచితంగా కింద టోకన్లు ఇస్తారు, విఐపి దర్శనాలు ఉంటాయి. ఈ 3 నార్మల్ దర్శనాలకు ఏవైతే ప్రాసెస్ ఉందో వైకుంఠ ద్వార దర్శనానికి కూడా అదే ప్రాసెస్. తర్వాత 10 రోజులు చేయడం వల్లనే జరిగింది అంటే జనం నవ్వుకున్నారు. 10 రోజుల్లో జరిగితే స్ప్రెడ్ అవుతుందా, 2 రోజుల్లో ఉంటే స్ప్రెడ్ అవుతుందా? విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చూడండి. కామన్ సెన్స్ చెప్తుంది కదా. ఇప్పుడు 2 రోజుల్లో జరిగే కార్యక్రమాన్ని మీరు 10 రోజులు విస్తరించి ఆ క్రౌడ్ డిస్పర్స్ అవుతుందా, కలిసిపోతారా? ఇప్పుడు మీరు ఒక చిన్న రూమ్లో క్రౌడ్ పెట్టిన దానికి గ్రౌండ్లోకి వదిలేస్తే తొక్కిసలాట జరుగుతుందా? 10 రోజులు పెట్టడం వల్ల ఇంకా తగ్గుతారు కదా. కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇది. అదే 10 రోజులు పెట్టడం వల్లనే జరిగింది అంటే విచిత్రంగా ఉంది ఆర్గ్యుమెంట్. సో తర్వాత 2022 నుంచి తొక్కిసలాట జరిగింది అంటే మరి దానికి మళ్ళీ నాలాంటి వాడు క్వశ్చన్ ఇచ్చారు. 2022 నుంచి తొక్కిసలాటలు జరిగితే మనమేం మీడియాలో చదవలేదే, ఇదే టీటీడీ హిస్టరీలో మొదటిసారి జరిగిందని మీరే చెప్తున్నారు కదా. టీటీడీ హిస్టరీలో మొదటిసారి జరిగింది ఇలా తొక్కిసలాటలో చనిపోవడం ఒకసారి అంటారు, ఒకసారి మళ్ళీ అనుకూల మీడియాలో 2022 నుంచే తొక్కిసలాట జరిగాయి. దానికి ఒక క్వశ్చన్ వచ్చింది, ఏమన్నా 2022 తొక్కిసలాడితే మీరు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కదా, పోనీ అనుకోకుండా ఎన్నడూ జరగలేదు ఇప్పుడే జరిగింది అంటే ఎవరైనా క్షమిస్తారు. ఫస్ట్ టైం అంటే మీకు 2022లో 2023లో 2024లో 3 సార్లు అనుభవం ఉన్నాక వ్యవస్థకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు కదా, మరి ఉన్నప్పుడు 2025లో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? ఇంత క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకి వస్తుంది కదా అనే క్వశ్చన్ వచ్చింది. దాంతో గందరగోళం. మరి 10 రోజుల వైకుంఠ దర్శనానికి ఆగమ శాస్త్రం ఒప్పుకుంటుందా అని మళ్ళీ ప్రశ్నించారు. ఒప్పుకోతే మీరు ఆపేయండి ఉంటుంది. నేను అది మీకు ఇప్పుడు కొత్త చైర్మన్ వచ్చాడు, కొత్త బోర్డు వచ్చింది, కొత్త ఈవో వచ్చాడు, పాత ఈవో లేడు, పాత బోర్డు లేదు, పాత చైర్మన్ లేరు. మీరు అధికారంలోకి రావడంతోనే లేదు కొత్త చైర్మన్ బాధ్యతలు తీసుకోవడం తర్వాత ఎన్ని సమీక్షలు పెట్టారు? అడ్డగోలుగా సమీక్షలు పెట్టారు. పెట్టిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు, ఇది వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉండడం అనేది ఆగమ శాస్త్రానికి వ్యతిరేకము అని మార్చేయండి. పోనీయండి, మీరు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం 2020లో అనుమతించినప్పుడు, నా గుర్తున్నదో 2020లో అనుమతించారు. 2020లో అనుమతించినప్పుడు వాళ్ళు ఒక రీజనింగ్, అప్పుడు 2019లో ఒక నివేదిక కూడా ఇచ్చారు.
ఆ నివేదిక కూడా 95 పేజీల నివేదిక పబ్లిక్ డొమైన్లో ఉంది. ఆ నివేదికకు వాళ్ళు ఒక లాజిక్ పెట్టారు. అది రైటా రాగా నాకు తెలియదు, అది ఆగమశాస్త్ర పండితుడు నేను కాదు. ఇప్పుడు మనిషికి 365 రోజులు, మనకు ఒక సంవత్సరం. విష్ణుమూర్తికి అది ఒక్కరోజు. ఆ ఒక్క రోజులో 12 గంటల పాటు రాత్రి, 12 గంటల పాటు పగలు, 12 గంటల పాటు శ్రీ మహావిష్ణువు వేకోతో ఉంటారు, మిగతా 12 గంటలు నిద్రలో ఉంటారని. సో ఆ శ్రీ మహావిష్ణువు మెలకువతో ఉండే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. సో ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే శ్రీ మహావిష్ణువు మేల్కొని ఉండగా వైకుంఠానికి వెళ్ళవచ్చు అనేది నమ్మకం. ఆ నమ్మకంతోనే మహాభారత యుద్ధంలో భీష్మాచార్యుడు దక్షిణాయనంలో చనిపోయిన అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఉండి చనిపోతాడు. ఎందుకంటే ఆయనకు స్వచ్ఛంద మరణం వరం ఉంది కనుక, ఆయన కోరుకున్నప్పుడే మరణిస్తాడు కనుక అప్పటిదాకా అంపశయ్య పైన అలాగే యుద్ధభూమిలోనే ఉండిపోయాడు. సో ఇదంతా మనం చదువుకున్నాం కదా. ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అంటే అర్థం ఏంటి? 6 నెలలు. మనకు 6 నెలలు అంటే శ్రీ మహావిష్ణువు 12 గంటలు. ఈ 6 నెలల్ని 2 గంటలుగా డివైడ్ చేస్తే ఎర్లీ మార్నింగ్, ఇంగ్లీష్లో స్మాల్ అవర్స్ అంటారు చూడండి, దాన్ని ధనుర్మాసము అంటారట. ఇదంతా నేను చదివాను, నాకు తెలియదు, నేనేం పండితుని కాదు. నిన్న మీరు అడిగినప్పుడు నాకు తెలియదు అన్నాడు కదా. సో ధనుర్మాసంలో ఉండేటువంటి 2 గంటల పీరియడ్లో మళ్ళీ 40 నిమిషాలు డివైడ్ చేస్తే ఈ చివరి 40 నిమిషాలని ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి నుంచి మొదలుకొని ఒక 10 రోజులు వస్తుంది అని. ఎందుకు? ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారములో సమీక్ష చేస్తాడని. శ్రీ మహావిష్ణువు 3 లోకాలు, 33 భువనాలు, ఈ ఒక భువనంలో ఎర్త్ ఉంటుంది, భూమి ఉంటుంది. భూమినికి పాలించడానికి మహావిష్ణువు నియమించిన వ్యక్తితో సమీక్ష జరిపే సమయం అది. ఆ సమయంలో అంటే శ్రీ మహావిష్ణువు సమీక్ష జరిపే 2 గంటల పీరియడ్లో, చివరి 40 నిమిషాల పీరియడ్లో భూమికి పాలించే వ్యక్తి కూడా ఆ సమీక్షలో ఉంటాడు కనుక మన పాలకుడు ఆ సర్వశక్తివంతుడైనటువంటి మహావిష్ణువుతో సమీక్ష సమయంలో గనక ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశిస్తే వైకుంఠానికి మనము ఆ దేవదేవుని చూపులు మన పైన పడితే నమ్మకం. దీనికి అందుకొరకు ఇది ఒక్కరోజు ఉండే మొదలు 2 రోజులు చేశారు, ముక్కోటి ఏకాదశి 10 రోజులు చేశారు. ఈ లాజిక్ రైటా రాంగా నాకు తెలియదు, నేనేం ఆగమశాస్త్ర నిపుణుని కాదు. సో కానీ ఇదొక లాజిక్తో 2019లో ఒక నివేదిక విడుదల చేశారు. 2019 నుంచి 24 వరకు దీన్ని ఎవరు ఖండించలేదు నాకు తెలిసిన వరకే రాజకీయ పార్టీ. సో మీరు అధికారంలోకి వచ్చాక ఇది లాజిక్ కరెక్ట్ కాదు, ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు మాత్రమే మనము వైకుంఠ ద్వార దర్శనం ఉండాలని. ఇక్కడ కూడా ఒక సమస్య ఉన్నది. ఎందుకంటే వైష్ణవాలయాలకు, నేను అది కూడా చదివింది చెప్తున్నాను, క్షమించండి ఒకవేళ అందులో తప్పు ఉంటే. వైష్ణవాలయాలకు 7 ప్రాకారాలు ఉంటాయి. మీరు శ్రీరంగం అయితే మన తిరుమల టెంపుల్కి లేదు, 2 ప్రాకారాలు ఉన్నాయి. అందువల్ల ఉత్తర ద్వారం లేదు తిరుమలకు. అందువల్ల గోపుర నిర్మాణం కొరకు ఒక సపోర్టింగ్ వాల్ నిర్మించారు కనుక ఆ సపోర్టింగ్ వాల్ ద్వారా ఉండేటువంటి ద్వారము ద్వారా ఉత్తర ద్వారంగా భావించి వెళ్తారు. వాస్తవంగా ఉత్తర ప్రాకారం లేదు తిరుమల టెంపుల్కు. సో దాని ఆర్కిటెక్చర్ రీత్యా లేదు. అందువల్ల ఒక నమ్మకం ఏంటంటే ఉత్తర ద్వారం ద్వారా వెళితే దేవదేవుడు మెలకొని ఉండగా ఆయన సమీక్ష చేస్తున్న సమయంలో మనం వెళ్తామని ఒక భక్తుల విశ్వాసం. సో ఇలా ఇదొక రేషన్. ఎందుకు చెప్తున్నాను అంటే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనము అనే పద్ధతి ఏదో ఒక అధికారి సడన్గా నిర్ణయం తీసుకున్నది కాదు. దీనిపైన ఒక నివేదిక కూడా విడుదలైంది. ఆ నివేదిక పబ్లిక్ డొమైన్లో ఉంది కనుక నాకు నాకెలా తెలుస్తుంది. అది నియర్లీ 100 పేజెస్ ఉంటుంది ఆ నివేదిక. సో ఆ నివేదిక ఆధారంగా ఇచ్చారు. ఆ నివేదిక అప్పుడున్న బోర్డు మెంబర్లు ఇలాంటి వాళ్ళందరూ ఆ కమిటీలు, ఆగమ శాస్త్ర పండితులు వీళ్ళతో చర్చించి ఒక నివేదిక ఇచ్చారు. నేను పండితుడిని కాదు, మీరు కొత్తగా చైర్మన్ వచ్చారు, కొత్తగా ఈఓ వచ్చారు, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, మీరు చర్చ పెట్టి నివేదికను తిరస్కరించి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం వద్దు, 2 రోజుల పాటు చాలు, 1 రోజు పాటు చాలు అని నిర్ణయం తీసుకొని ఉంటారు. ఎవరు వద్దన్నారు? అందువల్ల ఈ పని ప్రభుత్వం చేయలేదు, కొత్త టీటీడీ బోర్డు చేయలేదు. ఇక కామన్ సెన్స్ ఏం చెప్తుంది? 10 రోజులకు పెడితే ఇంకెక్కువ రష్ పెరుగుతుంది, తక్కువ రష్ అయితే ఉండదు. 2 రోజులు పెడితే ఇంకెక్కువ రష్ అవుతుంది నాకు తెలిసినంతవరకు కామన్ సెన్స్. ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోవాలి అనేటువంటి కోరిక లక్షలాది మంది హిందువులకు ఉంటుంది. ఇది డిమాండ్ ఇంకా పెరుగుతుంది కదా తక్కువ సమయం ఉంటే. నువ్వు 10 రోజులు ఇస్తే ఎక్కువ. నిజంగానే ఏడాది పాటు కనుక ఉత్తర ద్వార దర్శనానికి
తిరుమలలో అవకాశం ఉండి ఉంటే ఇంకా డిస్పర్స్ అయ్యేవాళ్ళు కదా. సో కామన్ నేను చెప్తున్నాను, అందువల్ల ఈ లాజిక్ అంతా ఫెయిల్ అయింది. టోకెన్ల విధానమే తప్పు, ఉత్తరధార దర్శనం 10 రోజులు పెట్టడమే తప్పు అంటే అది దట్ డిడ్ నాట్ స్టాండ్ ఫర్ రీజనింగ్. ముందు అనుకున్నారు రాజకీయంగా వేసిపడేద్దాం ఇంకో వేరే గత ప్రభుత్వం పైన అని అనుకున్నారు. అది క్లిక్ క్లిక్ కానప్పుడు ఇక మొదలుపెట్టారు తప్పిదం జరిగింది అని మొదలుపెట్టారు. అంతకుముందు తప్పు మాది కాదు అన్నారు, తప్పు గత ప్రభుత్వ నియమాల వల్ల అన్నారు. అది నిలబడకపోవడంతో తప్పు జరిగింది అన్నారు. తప్పు జరిగింది అన్న తర్వాత ఎవరు తప్పు జరిగింది అంటే ముఖ్యమంత్రి ఆ సమన్వయ లోపం ఉంది అధికారుల మధ్య అన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో టీటీడీ ఈవోలు వాదించుకున్నారు. నాకేమి చెప్పడం లేదని చైర్మన్ అంటాడు, నీకేం చెప్పాలని చెప్పినా అని ఈవో అంటాడు, నువ్వు మాకు చెప్పి చేసినావా అని ఈవో అడుగుతాడు. అంటే అత్యున్నత స్థాయిలోనే యాజమాన్య లోపం ఉంది అని క్లియర్గా అర్థమైపోయింది కదా. సో టీటీడీ చైర్మన్కి ఈవోకే పడడం లేదు, ఈవోకు చైర్మన్కు పడకపోతే ఇక ఏర్పాట్లు సరిగా ఎలా జరుగుతానని చెప్పండి. కామన్ సెన్స్ చెప్తోంది కదా. తర్వాత ప్రభుత్వమే పోలీస్ అధికారిని డిఎస్పీని సస్పెండ్ చేసింది, అక్కడున్న ఇంకో అధికారిని సస్పెండ్ చేసింది, మరో 2 అధికారులను బదిలీ చేసింది. అంటే అర్థం ఏంటి, ప్రభుత్వం మా ప్రభుత్వంలోనే తప్పిదాన్ని ఒప్పుకుంటున్నారు కదా. ఒప్పుకోకపోతే ఎందుకు సస్పెండ్ చేస్తారు? రాజకీయంగా మీరు యు ఆర్ టేకింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఓనర్షిప్. తప్పిదం జరిగింది అంటున్నావు, తప్పిదం జరిగిందని టీటీడీ చైర్మన్ అంటున్నాడు, అధికారుల మధ్య సమన్వయ లోపం అని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఉప ముఖ్యమంత్రిమో మీరు 4 లక్షల మంది గతంలో వచ్చినప్పుడు మేనేజ్ చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారు అని అంటున్నారు. ఇంత క్లియర్గా ఒకవైపు అడ్మినిస్ట్రేటివ్గా ఓన్ చేసుకుంటే పొలిటికల్గా కూడా ఓన్ చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఆ అనివార్య పరిస్థితి మళ్ళీ కాదంటున్నారు. మళ్ళీ కాదని మేము ఎందుకు క్షమాపణ చెప్తాం? సో ఎవరో ఏదో చెప్తే క్షమాపణ చెప్తామని అంటే ఎవరో ఏదో పవన్ కళ్యాణ్ అంటే అంత తృణీకరణ ఎందుకు అనే క్వశ్చన్ వస్తుందా రాదా? ఖచ్చితంగా. సో పవన్ కళ్యాణ్ అంటే అయ్యా ఈ కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ కారణం. ఇది నేను చెప్పడం కాదు, నందమూరి బాలకృష్ణ షోలో స్వయాన చంద్రబాబు నాయుడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి, బిఆర్ నాయుడు గారు ఆ చైర్లో కూర్చోవడానికి కారణం పవన్ కళ్యాణ్. అందుకే అంటున్నాను. సో మీకు చంద్రబాబు నాయుడు ఆ చైర్లో కూర్చోవడానికి కూడా పవన్ కళ్యాణ్ కారణం అంటాను నేను. పవన్ కళ్యాణ్ ఆ చైర్లో కూర్చోవడానికి చంద్రబాబు నాయుడు కారణం కాదని నేను అంటలేను. సో ఇది ఈ పవన్ కళ్యాణ్ వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనను పరామర్శించినప్పుడు తానే అడిగాను అన్నాడు. అది కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు. సో ది ఫస్ట్ ఆఫర్ కేమ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు, నాట్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్. అండర్లైన్. మీరు కావాలంటే నందమూరి బాలకృష్ణ షోలో చూడండి, ఇది ఉంటుంది. చంద్రబాబు నాయుడు నేనే ఫస్ట్ అడిగాను అన్నాడు, మనం కలిసి పని చేయాలి అన్నాడు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం గేమ్ చేంజర్ అని ఒప్పుకుంటున్నారు. సో చంద్రబాబు నాయుడు ఏమో పవన్ కళ్యాణ్ నిర్ణయం వల్లనే ఈ రాజకీయ మార్పు సాధ్యమైంది అంటుంటే ఎవరో ఏదో చెబితే అని టీటీడీ చైర్మన్ ఎలా అంటాడు? ఆయన అఫీషియల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్కు పొలిటికల్గా ముఖ్యమంత్రి తర్వాత అంత స్థానం. ఇది నెంబర్ 2 ఇన్ ద క్యాబినెట్కు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దేవాదాయ శాఖ మంత్రి, హోంమంత్రో మాట్లాడడం లేదు. సో వాళ్ళు దేవాదాయ శాఖ మంత్రి ఎవరో కూడా తెలియదు మనకు, ఇప్పుడు పేరు కూడా వినబడతలేదు ఈ చర్చలో, మీరు గమనించండి. మరి ఎవరో మీరు ఎవరు తీసుకోకపోతే ఎవరెవరు తీసుకుంటారు కదా. అందులో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ఉప ముఖ్యమంత్రికి అంతే బాధ్యత ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎవరో ఏమో అనడం అభ్యంతరకరము. ఎవరో ఏమో ఎలా అంటారు? ఈవెన్ ప్రతిపక్ష నాయకులు అన్నాడంటే పోనీ ఏదో పొలిటికల్ రియాక్షను, ప్రతిపక్ష నాయకులు కూడా అనకూడదు న్యాయంగా అయితే. ఆయననే కాదు, ఈవెన్ నాగేశ్వరన్న అనకూడదంట. నాగేశ్వరన్న కూడా వీఆర్ రిప్రజెంటింగ్ ద పబ్లిక్ వాయిస్ ఏదో రూపంలో. అందులో ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర రాజకీయ పరిణామాలకు మూల కారకుడు. ఇవాళ కూటమి అధికారంలోకి రావటానికి చంద్రబాబు నాయుడు భాషలో చెప్పాలంటే గేమ్ చేంజర్ అయినా పవన్ కళ్యాణ్ ఎవరో ఏమో ఎట్లవుతుంది? అయినా ఎవరో ఏమో చెప్పినా అది మంచా చెడా అనేది ఆధారంగా తీసుకొని స్పందించాలి. ఏం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహా ఏంటి? ఏమి రాజీనామా చేయమని అడిగాడా? క్షమాపణ అడిగాడు. అది కూడా చెప్తున్నాడు, మీ తప్పు జరగకపోయినా ఉదాహరణ కూడా చెప్పాడు. జపాన్లో తాను పుట్టక ముందు జరిగిన దానికి కూడా జపాన్ ప్రధాని క్షమాపణ చెప్పాడే అంటున్నాడు. అంటే మిమ్మల్ని దోషిగా పవన్ కళ్యాణ్ చెప్పడం లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆ మేరకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడే. టీటీడీ చైర్మన్నో ఈవోనో దోషిగా పవన్ కళ్యాణ్ చెప్పితే ఆ దోషి ఎవరైతారు? పవన్ కళ్యాణ్ అవుతాడు, చంద్రబాబు నాయుడు అవుతాడు. ఆ రాజకీయ విఘ్నత ఉన్నవాడు కనుక ఆయన మిమ్మల్ని దోషి అని అనడం లేదు, లేకపోతే దోషి అనేవాడు. నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకు అవకాశం ఉంటుంది, మీ మీద పడేది పక్కా జరగచ్చు కూడా. ఆ చైర్మన్ రాజీనామా చేయండి, ఈవో రాజీనామా చేయండి, మీ వల్లనే జరిగింది, మీ వల్ల మాకు చెడ్డ పేరు వచ్చిందని. నిజమే కదా. మరి చంద్రబాబు నాయుడు వెళ్ళాడా? టోకెన్లు ఇస్తాడా?
పవన్ కళ్యాణ్ వెళ్ళి ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తాడా? చేయాల్సింది ఎవరు? అధికారులే కదా. అందువల్ల ప్రత్యక్ష బాధ్యత తీసుకోవాల్సింది చైర్మన్ ఈవోలే కదా. సో అందువల్ల ఇప్పుడు చైర్మన్కి ఈవోకు పడదు, చైర్మన్కు ఉప ముఖ్యమంత్రి కూడా గ్యాప్ ఉంది అన్నట్టు మాటలు వినబడితే